వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన డిగ్రీ వరకు చదువుకునింది. నిరుపేద కుటుంబం. అయితే ఉద్యోగరీత్యా కొంతకాలం కిందట హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్లో శ్రీకాకుళం జిల్లా పలాస వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన రామకృష్ణ బీటెక్ చదివాడు. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి పరిచయం అయింది. ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చివరకు అమ్మాయితో సహజీవనం కూడా చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ లక్ష్మి ఎప్పుడు గట్టిగా మాట్లాడిందో, ఈ అమ్మాయి దగ్గర ఉండే స్కూటీ, డబ్బు, బంగారం మొత్తం స్వాహా చేసి, ఇప్పుడు పెళ్లి చేసుకోమని లక్ష్మి ఎప్పుడు గట్టిగా చెప్పాము పరారైపోయాడు. స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం ఈ అమ్మాయి న్యాయం కోసము గత కొద్ది రోజుల నుంచి కోవూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రజా సంఘాలు, మీడియాతో కూడా కలిసి చెప్తుంది. ఒక రీల్ కూడా చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్టీవీ స్టూడియోకి కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది అనేది కూడా ఆమెతో మాట్లాడతాం. అసలు ఏం జరిగింది? రామకృష్ణకు నీకు సంబంధం ఏమిటి? ఎలా పరిచయం అయింది? 2.5 years బ్యాక్ అంటే 2024 మే నెలలో అబ్బాయి నాకు పరిచయం అవ్వడం జరిగింది. అది కూడా హైదరాబాద్లో పరిచయం అవ్వడం జరిగింది. అయితే నాకు హైదరాబాద్లో 2024లో మార్చి మే నెల మధ్యలో నాకు జాబ్ రావడం జరిగింది. అయితే నేను హైదరాబాద్కి వెళితే అక్కడ అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే అంటే ఒకే కంపెనీలో పనిచేస్తున్నాగా పరిచయం అయ్యాడు. అది కూడా ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు. ఒక 6 months ఫ్రెండ్షిప్ అనేది బాగానే కంటిన్యూ అయింది. ఒకరొకరు అబ్బాయి నా మంచితనం చూసి అంటే ఈ అమ్మాయి మంచిగానే ఉంది అని ఒక బాండింగ్ ఏర్పడి అది ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా ఏర్పడింది. ఆ ప్రేమ అబ్బాయి ప్రపోజ్ చేశాడు సార్. ప్రపోజ్ చేయడంతో నేను సమాజంలో ఏమని ప్రపోజ్ చేశాడు? నేను ఇష్టపడుతున్నానని చెప్పాడు. లైఫ్ లాంగ్ తోడు ఉంటానని చెప్పాడు. అయితే బయట సమాజంలో చాలా జరుగుతున్నాయి కదా ఆడపిల్లలకి, ఈరోజు రేపు బ్రేకప్లు చాలా ఉన్నాయి. సో ఇంకా ఇలాగ అవుతుంది అనేసి నేను మా అమ్మ మా నాన్నతో స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. అమ్మ నాన్నకు అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను. ఇప్పుడు రామకృష్ణ అక్కడ ఏం చేసేవాడు? ఏం చదువుకున్నాడు? ఏం చేసేవాడు? అబ్బాయి వచ్చి ఎంటెక్. అయితే అబ్బాయి వచ్చి థాట్ క్యూబ్ ఇన్ఫోటెక్లో జాబ్ చేశాడు, సాఫ్ట్వేర్. మీరిద్దరు, నువ్వేం చేసేది? నేను డిజిటల్ మార్కెటింగ్. నేను డిగ్రీ వచ్చాను. అంటే ఇద్దరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇద్దరు ఒకే రూమ్ తీసుకున్నారా? స్టార్టింగ్ వచ్చేసి సార్ నేను 6 months వచ్చి ఎస్ఆర్ నగర్ లో అన్నపూర్ణ హాస్టల్లో ఉన్నాను. అబ్బాయి వచ్చి అమీర్పేట దగ్గర శ్రీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉన్నాడు. అది కూడా ఒక 6 months. అబ్బాయి ఒక 6 months, నేను ఒక 6 months. అలాగా అయితే కొంచెం ఫ్రెండ్షిప్ అనేది బాగానే ఏర్పడంతో లాస్ట్ 2025లో మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకున్నాను. ఒప్పించుకున్న తర్వాత మా పేరెంట్స్ ఒప్పుకోవడానికి దగ్గరగా ఒక 3 months 6 months అబ్బాయిని స్టడీ చేసి ఓకే ఈ అబ్బాయి మా బిడ్డకు ఒక జీవితం ఇస్తాడు అని అనుకోని మాత్రమే మా అమ్మ మా నాన్న తనతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే మా అమ్మ మా నాన్న ఒప్పుకున్నారు కదా అనేసి లాస్ట్ నేను ఎప్పుడు వెళ్ళాను, మళ్ళీ నిద్ర ఒకే ఇంట్లో ఉన్నది ఎప్పుడంటే లాస్ట్ 2025 ఆగస్ట్ నుంచి అబ్బాయితో ఒకే ఇంట్లో ఉండడం జరిగింది. అంటే హాస్టల్ ఫీజు ఎక్కువైపోయి అబ్బాయి హాస్టల్ ఫీజుకి నా హాస్టల్ ఫీజుకి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. పైగా అబ్బాయికి కొన్ని అప్పులు ఉన్నాయి. అంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ మొత్తం కలిపి ఒక 5 lakhs వరకు అప్పు ఉంది సార్. అవన్నీ అప్పులు కట్టడానికి వచ్చే శాలరీస్ సరిపోయేది కాదు. అందుకని చెప్పి అబ్బాయి ఏం చెప్పాడంటే ఈ హాస్టల్ ఫీజులు ఏదైతే ఉందో ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అయితే నువ్వు వచ్చి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉందాము అని అటు అమ్మ నాన్నతో మాట్లాడాము, ఇటు పక్క వాళ్ళ అమ్మతో మాట్లాడాము. అందరూ ఒప్పుకున్నారు. ఇంకేముంది మనం తొందరలో పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే ఆ ఉద్దేశంతో ఒకే ఇంట్లో పెట్టారు. మీ అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళ అమ్మ 3 days మాతో 3 months ఒకే దగ్గర ఉన్నాం. వాళ్ళ అమ్మ నేను అందరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నాం. మా అమ్మ 10 days ఒకసారి వచ్చి పోతుంది. అంటే మా ఇద్దరి మధ్య పెళ్ళే లేదు సార్. పెళ్లి చేసుకుంటామని ఒక నమ్మకం మాత్రం ఉండింది. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అనేసి మా ఫ్యామిలీ వాళ్ళు నమ్మారు. ఈ రోజు కాకపోయినా రేపు ఒక 1 or 2 years అయినా చేసుకుంటారు అంటే ఇంకా పెళ్లి ఎట్లా చేసుకుంటామనే సహజీవనం సాగించారు. అంతే కదా? ఇప్పుడు అంటే హైదరాబాద్ లో ఏం చెప్పాడంటే పెళ్లి చేసుకోపోయి అమ్మాయి అని చెప్పి ఇంటి రెంట్ అడిగి తీసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు?
అయితే ఆ అబ్బాయికి మేమేం చేసామంటే సార్ ఈ 2½ ఇయర్‌లో తను అప్పులున్నాయని చెప్పేసి తనకి లాస్ట్ 9 మంత్స్ నుంచి జాబ్ లేదు. 9 మంత్స్ నుంచి జాబ్ లేదు. అయితే ఆ అబ్బాయి మంచి చెడులు మొత్తం నేనే చూసుకున్నాను. అంటే అబ్బాయికి అబ్బాయి లైఫ్ పోతది. అప్పులు కట్టకపోతే తను పాపం తన కెరియర్ పోతది. ఇంత చదువు చదువుకున్నాడు జాబ్ రాదు. అది ఇది వాళ్ళ ఇంట్లో తెలిస్తే అప్పుల విషయము తనకి ఒక బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఒక ఉద్దేశ్యంతో నేనేం చేశానంటే నీ సంపాదించిన డబ్బులు 2,00,000 వరకున్నాయి. ఇచ్చాను. అయి బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఉన్నాయి. అయితే నాన్నతో అప్పు చేయించి బయట వడ్డీకి తీసుకొచ్చి ఒక 2,00,000 ఇప్పిచ్చాను. మీకెంత జీతం? నాకు 20, నెలకు? 20,000, 30 మధ్య వస్తుంది సార్. 30. అతనికి? అతనికి కూడా సేమ్ సార్. హ్మ్. ప్రెజెంట్ లేదు సార్. 9 మంత్స్ నుంచి జాబ్ లేదు. హ్మ్. ఆ 9 మంత్స్ నుంచి జాబ్ లేకపోవడంతో అప్పులు ఎక్కువైపోయాయి ఆ అబ్బాయికి. హ్మ్. అయితే నా చేత కూడా లోన్ యాప్స్ ఉంటాయి కదా! హ్మ్. ఎంపాకెట్, క్రెడిట్ బి, కిషిందు అవన్నీ కలిపి 1,00,000 వరకు అప్పు చేయించాడు సార్. నీ ఆ అబ్బాయి క్రెడిట్ కార్డ్‌లు కట్టుకోవడానికి, తను లోన్ యాప్‌లు కట్టుకోవడానికి అడిగితే తీసిచ్చాను. అలాగే అవి ఎవ్రీ మంత్ మనం ఇన్‌స్టాల్‌మెంట్ లెక్క కట్టాలి కదా! అయితే ఇన్‌స్టాల్‌మెంట్‌కు అంటే మేము మొత్తం కట్టలేదు. ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడంతో నా దగ్గర తీసుకొని తనకి అట్లాగా తన అప్పులకు సరిపోకపోవడంతో నాన్నని అడిగి కూడా ఒక 2,00,000 వడ్డీకి తీసుకొచ్చి అడిగి ఇచ్చాను సార్ నేను. హ్మ్. ఇప్పిచ్చాను. అయితే మా నాన్న చైను, ఉంగరం హ్మ్. అన్నీ ఇచ్చాను సార్. అంటే చైను పెళ్లి అవుద్ది అని ముందుగానే ఇచ్చేశారు. ఆ! అవును. హ్మ్. ఇంటి అల్లుడే కదా! హ్మ్. ఎప్పుడైనా బిడ్డకి జీవితం ఇస్తాడు కదా! పెళ్లి చేసుకుంటాడు పాపం వాడి జీవితం పోతే ఎట్లా అని చెప్పి నాన్నిచ్చారు. ఇప్పుడు ఏమంటున్నాడు? పెళ్లి అబ్బాయి చేసుకుంట చైను, ఉంగరం ఇచ్చాము. స్కూటీ ఇచ్చాను సార్. చైను, ఉంగరం ఎందుకిచ్చానంటే వాడి క్రెడిట్ కార్డు 5,00,000 ఉంది. అది క్లోజ్ చేసేసి వాడికొక ప్రెజెంట్ జాబ్ లేదు కదా! ఒక జాబ్ వచ్చి మా కెరియర్ ముందుకు తీసుకెళ్దామని ఒక ఉద్దేశ్యంతో ఓకే. నాన్న ఇచ్చావు. ఇచ్చాడు. బాగానే అమ్మేసాడు. ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడంటే హ్మ్. ఆహ్, 2½ ఇయర్ బాగానే గడిచింది సార్. హ్మ్. మా ప్రేమ విషయము. అంతే మొత్తం 10,00,000 అయింది. అయితే మా ప్రేమ విషయము బాగానే గడిచింది. అయితే 2½ వాళ్ళ అమ్మతో మాట్లాడుకున్నాం అంతా బాగానే ఉంది. అయితే అప్పుల బాధ ఎక్కువైపోయింది మాకు. నాకు కానీ, అబ్బాయికి కానీ అప్పుల బాధ ఎక్కువైపోవడంతో ఆహ్, నేనేం చేశానంటే మీ ఇంట్లో ఒకసారి మాట్లాడుకుందాం. ఈ బాధలు తట్టుకోలేకపోతుంది. నాన్నతో మాట్లాడి అప్పులైతే ఉందో క్లోజ్ చేసేసుకొని, ఆ తర్వాత ఒక జాబ్ చేసుకొని మన జీవితం మనం చూసుకుందాం అని నేను చెప్పాను సార్. అయితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే ఆహ్, వాళ్ళ అమ్మగారికి ఒకటే తెలుసు. వాళ్ళ ఇంట్లో మేనత్తకి తెలీదు. వాళ్ళ మేనత్తకి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. ఒకసారి మీ మేనత్తతో మాట్లాడు. మీ మేనత్తకి అంటే వాళ్ళ మేనత్తని ఒప్పిస్తా అన్నాడు అబ్బాయి మాతో. ఏం చెప్పాడంటే, "మా మేనత్తని ఒప్పిస్తాను. నీకు అన్యాయం చేయను. మా మేనత్త ఒప్పుకోకపోయినా కాళ్ళు పట్టుకొని ఒప్పిస్తానని" చెప్పాడు. అయితే "నువ్వు మీ మేనత్తకి 2½ ఇయర్ అయిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నావు. ఒకసారి వెళ్ళి మీ మేనత్త దగ్గర అడుగు. అంటే ఈ ప్రేమ విషయం ఒకసారి చెప్పు" అని చెప్పాను సార్. చెప్పడంతో వాడు ఏటి చేశాడంటే లాస్ట్ మంత్ ఒక నాలుగో నెల ఫిబ్రవరి నెలలో వెనకడుగేశాడు. ఫిబ్రవరి నెలలో వెనకడుగేయడం జరిగింది. వాళ్ళ అమ్మతో ధైర్యంగా మాట్లాడిన ఒక అబ్బాయి, మా ఇంట్లో వాళ్ళతో ధైర్యంగా మాట్లాడిన అబ్బాయి. అంటే ఇంట్లో వాళ్ళతో వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడితే ఏ పిల్లైనా బలంగా నమ్ముతుంది కదా సార్! ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని. ఒకవేళ మోసం చేసేటోడు అయితే పేరెంట్స్ దాకా రానివ్వడు కదా! ఏ అబ్బాయినా కానీ. పేరెంట్స్ దాకా పెళ్లి దాకా వచ్చినప్పుడు మా ఇంటి పక్కనోళ్ళకి తెలుసు, చుట్టాలకి తెలుసు, అందరికి తెలుసు కాబట్టి ఎవరైనా బలంగా నమ్ముతారు కదా! ఖచ్చితంగా వీడు పెళ్లి చేసుకుంటాడు మోసం చేయడని. అలాగే మేము కూడా నమ్మినాం. వాళ్ళ అత్త దగ్గరకొచ్చినప్పుడు వాడు వెనకడుగేశాడు. వెనకడుగేయడంతో నేనేం చేశానంటే ఈ అప్పులోళ్ళు మా ఇంటికెళ్ళి రచ్చ చేస్తున్నారు. నా ఇంటి దగ్గరికెళ్ళి. మీ పలానా పాప మీ దగ్గర ఇట్లా అప్పు చేసింది ఏంటి పరిస్థితి అని. అప్పుడు నేనేటి చేశానంటే మీ అత్తకి చెప్పు అని చెప్పాను. వాడు ఏటి చేశాడు చెప్పలేదు సార్ అబ్బాయి. చెప్పకుండా ఫిబ్రవరి నెలలో శ్రీరామనవమి రోజు వాడు వెనకడుగేయడం జరిగింది. నేనేటి చేశానంటే మీ అత్తకి చెప్పడానికి ఈడు భయపడుతున్నాడు. ఇదేదో తేడాగా ఉంది. నా జీవితం పోతది అని చెప్పి భయపడేసి నేనేటి చేశానంటే అబ్బాయి ముందే నేను బొద్దింకలు పొడి తాగడం జరిగింది. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్‌కి. ఆ విధంగా ఎందుకు నువ్వు బలవన్మరణానికి ఇంకేం చేయాలి సార్? నా హ్మ్. జీవితం పోతది. వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. పోలీస్ కంప్లెయింట్ చేసావా? అప్పుడు నేను చేయలేదు సార్. హ్మ్. చేయలేదు. కంప్లెయింట్ వరకు నేనెళ్ళలేదు. వాళ్ళ హ్మ్. లైఫ్ ఎందుకు నేను పాడు చేయాలి? ఎందుకు ఇది చేయాలి? ఎవరికి చెప్పకుండా అక్కడే ఒక పిరికిదానిలాగా తాగేసి పోతే పోయాను. ఇంకేటి చేస్తానో వాడు చేసుకోడు. ఇంక నా జీవితం పోతది. ఇంక నేను తలెత్తుకోలేను. మా ఇప్పుడు ఏరియాలో అనేసి రామకృష్ణ ఎక్కడున్నాడు? చెప్తా సార్. అది సూసైడ్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత యశోద హాస్పిటల్‌లోకెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు నైటు
అది కక్కించడం జరిగింది. అయితే ట్రీట్మెంట్ ఆఫ్టర్ ఏటయిందంటే పోలీస్ కేసులో కంప్లెయింట్ రైజ్ అయింది. ఈ అమ్మాయి ఎందుకు తాకింది హైదరాబాద్‌లో? ఈ అమ్మాయి నెల్లూరు నుంచి వచ్చింది. ఇక్కడ తాగాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ సూసైడ్ చేసుకోవడం అవసరం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? ఈ అమ్మాయికి లవ్ బ్రేకప్పా? లేకుంటే అప్పుల బాధలా? లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఎంక్వైరీలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ వెళ్ళడం జరిగింది ఆ రోజు. ఎస్ఆర్ నగర్ కంప్లెయింట్ అంటే జస్ట్ ఫార్మాలిటీకి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అబ్బాయి అక్కడ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిను. ఈ అమ్మాయి నాకు లైఫ్‌లో సపోర్ట్ ఉంది. ఈ అమ్మాయి నన్ను మంచిగా చూసుకుంది. ఈ అమ్మాయి నా కోసం నా లైఫ్‌ని త త అబ్బాయి లైఫ్‌కి నా లైఫ్ అడ్డేసింది. నాకు చాలా సపోర్ట్‌గా ఉంది. నా కెరియర్ నా లైఫ్‌ని నిలబెట్టింది అని చెప్పాడు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయేను. సో ఏందో నేను పెళ్లి చేసుకోలేను అన్న ఒక భయంతో తను తాగేసింది అని తను ఎస్ఆర్ నగర్‌లో చెప్పడం అని పోలీస్ అక్కడ స్టేషన్‌లో కూడా పోలీస్ స్టేషన్ చెప్పడం ఒప్పుకున్నాడు. చెప్పడం జరిగింది. అక్కడ మా ఫోటోలు కూడా తీశారు పోలీసు వాళ్ళు. అయితే నాకు 1 ఇయర్ టైమ్ ఇవ్వండి. నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడక్కడ. అక్కడ ఒప్పుకున్నాడు. ఈ అప్పుల కోసం అమ్మాయి అన్నీ ఇచ్చింది, చేసింది. అమ్మాయి లైఫ్ కోసం మొత్తం తెలుసు. అది ఇది అని చెప్పాడు సార్. అయితే ఇట్లా అయింది. సో అండ్ సో ఇది పరిస్థితి అని చెప్పడంతో మొత్తం అక్కడ ఒప్పుకున్నాడు. అక్కడ ఏటంటే ఇట్లాగా ఫోటోలు తీశారు మా ఇద్దరివి. ఫోటోలు తీయడంతో నేను ఏటి చేశానంటే అక్కడ ఒప్పుకొని రాసి సంతకం పెట్టి బయటకొచ్చేసాం. మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాడప్పుడు. నాకు హెల్త్ ఇష్యూ బాగలేదు సార్. హెల్త్ ఇష్యూ బాలేకపోవడంతో అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాడు. అయితే అక్కడ కంప్లెయింట్ అయిపోయింది సార్. కంప్లెయింట్ అయిపోవడంతో యశ్వంత్ నగర్ పోలీస్ స్టేషన్ అక్కడ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు వాళ్ళు. అమ్మాయికి హెల్త్ ఇష్యూ బాలేదు కదా! అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసిరా అని చెప్పి పంపించారు. పంపిస్తే అబ్బాయి వచ్చి ఇక్కడ ఒక 4 మంత్స్ మా ఇంట్లో ఉండడం జరిగింది. నాకు హెల్త్ ఇష్యూ బాగలేదనేసి మా అమ్మగారి ఇంట్లో ఉండడం జరిగింది. అయితే ఆ అబ్బాయి మా అమ్మగారి ఇంట్లో ఉంటూనే ఆ తర్వాత వాళ్ళ అత్త, వాళ్ళ మేనత్తకి మా ప్రేమ విషయం అనేది తెలిసింది. వాళ్ళ మేనత్త పేరు వచ్చి తిరునగరి లోహిత. ఆమె వచ్చి వజ్ర వజ్రపు కొత్తూరు మండలంలో అక్కుపల్లిలో అంగన్వాడీ టీచర్. అయితే ఆమెకి తెలిసింది. తెలియడంతో ఆమె ఏం చేసిందంటే, ఇక్కడ నాకు ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ మా ఇద్దరిని అక్కడికి వాళ్ళ ఊరికి పిలిపించడం జరిగింది. అంటే మంచితనంగానే పిలిపించిందామె. నీకు ఏదో ఒక విషయం అంటే నీకు పెళ్లి పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఏదో చేసినారు కదా! మీ జీవితంలో ఏటయిందో ఒకసారి వచ్చి ఇక్కడ చెప్పు. దాన్ని అంటే బట్టి ఇద్దరు ఎళ్లారా? ఇద్దరం వెళ్ళాం సార్. ఇద్దరు ఎళ్ళేటప్పుడు కోవూరు పోలీస్ స్టేషన్‌లో చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది. ఆ! మేమిద్దరం వెళ్ళే ముందు ఆమె పిలుస్తుంది. అంటే ఒక అమ్మాయి అంత దూరం వెళ్ళడం కరెక్ట్ కాదు కదా! అనేసి కోర్ పోలీస్ స్టేషన్‌లో అబ్బాయి ఇక్కడ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు. సో అండ్ సో అని చెప్పడం జరిగింది. అయితే ఆ అబ్బాయి ఏటంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడానికి తీసుకోబోతున్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. అబ్బాయితో కలిసి మేమిద్దరం కలిసే వెళ్ళాము వైజాగ్‌కి. అది కూడా మే 13వ తేదీ ఆహ్, మధ్యాహ్నం 12:30 బండి వైజాగ్‌లో ఇక్కడ నెల్లూరు నుంచి వైజాగ్ బండి ఎక్కడం జరిగింది. అది మిడ్‌నైట్ వచ్చి 11 గంటలకు అక్కడ వైజాగ్‌లో దిగాము. దిగితే వాళ్ళ అత్త, వాళ్ళ బావ అందరూ వచ్చారు సార్ అక్కడికి. రావడము నాకక్కడ హెల్త్ బాలేదు. తల తిరిగిపోతుంది. నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సింది. అదే అడ్మిట్ అవ్వకుండా నేను అంత దూరం తీసుకెళ్ళి నన్నక్కడ వదిలేసారు. అబ్బాయిని కొట్టి తీసుకెళ్ళిపోయారు. కొట్టి తీసుకెళ్ళి నన్ను వైజాగ్‌లో వదిలేసారు. ఎన్ని రోజులైంది ఇది జరిగి? మే 14వ తేదీ సార్. ఆహా! మే 14వ తేదీ జరిగింది. హుహు. అయితే అక్కడ వదిలేసారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడేం చేయాలి నువ్వు? నీ డిమాండ్ ఏంటి? అదే సార్. అక్కడ నేను పలాసకెళ్ళాను. పలాసకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి లేడు, పారిపోయాడని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత నేను అక్కడ పలాసలో నేను కంప్లెయింట్ ఇవ్వలేదు. అంటే నేను ఒక్కదాన్నే. మా అమ్మ, మా నాన్న ఎవ్వరు లేరు. అందుకని చెప్పి నేను భయంతో అక్కడ అక్కడి నుంచి చిన్నగా మా ఇంటికి రావడం జరిగింది. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్ నేనైతే అప్పుడు కంప్లెయింట్ ఇవ్వలేదు. ఇంకా 10 రోజుల తర్వాత ఆమె వాళ్ళ పెద్ద మనుషుల ద్వారాగా నన్ను పిలిపించడం జరిగింది. అంటే వాళ్ళ ఊరు పెద్ద మనుషులుంటారు కదా! అట్లా పిలిపించింది. నాకు ఫోనులు చేసి పిలిపిస్తే ఇంకా ఇది ఆడపిల్ల విషయం అమ్మ. మీ ఊళ్ళో చెప్తే ఆ పిల్ల జీవితం పోతది. ఇలాగ చెప్పుడు కరెక్ట్ కాదు. అందుకని చెప్పి ఆడపిల్ల విషయం కాబట్టి మా ఊళ్ళో వచ్చి తెలుసుకున్నా ఏదో ఒక న్యాయం ఇక్కడే జరగాలి. ఇక్కడే చేయాలి. ఇక్కడే చెందాలి. మీ ఊళ్ళో తెలిస్తే అమ్మాయి జీవితం పోతది. ఒకవేళ మేము పెళ్ళికి ఒప్పుకోకపోయినా అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తది. మీ ఊరు దాకా వద్దు. మా ఊరికి రాండి అని చెప్పి ఆమె మంచితనంగా పిలిపిస్తే అది కాక నాకు 65 సంవత్సరాలమ్మ. నేను అంత దూరం రాలేను. మీరే పెద్ద మనిషి చేసుకొని రాండి ఆమె చాలా మంచిగా రిక్వెస్ట్ చేసి నమ్మి అమ్మ వాళ్ళని అమ్మ నా తరపున ఒక ముగ్గురిని తీసుకుపోవడం జరిగింది. అయితే ఏటంటే అక్కడికి పోయిన తర్వాత ఆమె రైతు భరోసా కేంద్రంలో అక్కడ పలాసలో రైతు భరోసా కేంద్రంలో మీటింగ్ పెట్టింది.
మీటింగ్ పెట్టిన తర్వాత ఆమె ఏటి చేసిందంటే, వాడికి నాకు సంబంధం లేనట్టుగా తెల్ల పేపర్ మీద రాసి సంతకం పెట్టమంది పెద్ద మనుషుల ద్వారా. నేను వాడికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. వాడికి నాకు పరిచయం లేదు. అసలు సంబంధం లేదు. నేను వాడితో సహజీవనం చేయలేదు. వాడు నాతో ఒకే ఇంట్లో ఉండలేదు. అసలు ఏటి లేదని చెప్పి రాసి సంతకం పెట్టమంది. దానికి నేను అంగీకరించలేదు. నేనెందుకు పెట్టాలి? నేనెందుకు చేయాలి? అని అడగడంతో ఆమె మాట మాట పెరిగి వాళ్ళ ఊరు పెద్ద మనుషులను పిలిపించుకొని నన్ను, మా అమ్మని కొట్టించడం జరిగింది. కొట్టడం నేనేటి చేశానంటే మద్యం కొత్తూరు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి, "అమ్మ మాది ఈ ఊరు కాదు సార్. సో, నేను నెల్లూరు నుంచి వచ్చాను. కానీ అబ్బాయి పరిచయమైంది హైదరాబాద్‌లో. ఇలాగ నన్ను ప్రేమించాడు. ఇలాగ ఒకే ఊర్లో ఉన్నాము. మొత్తం ఇలా 2 ½ ఇయర్‌లో ఇది జరిగింది" అని నేను పలాస పోలీస్ స్టేషన్‌లో చెప్తే, అక్కడ కేస్ తీసుకోలేదు మా మీద. అంటే "మీది ఈ ఊరు కాదు కదమ్మా! నువ్వు వెళ్లి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లోనే కంప్లెయింట్ ఇవ్వాలి. నెల్లూరు పోలీస్ స్టేషన్‌లోనే నీకు న్యాయం జరగాలి. నెల్లూరు పోలీస్ స్టేషన్‌లోనే నీకు ఎటువంటి న్యాయమైనా జరుగుతది" అని చెప్తే, నేనేటి చేశానంటే నెల్లూరు పోలీస్ స్టేషన్‌కి వచ్చి అక్కడ కొట్టి పంపిస్తే చిన్నగా మా అమ్మని తీసుకొని వచ్చి నెల్లూరులో ఉండే కోర్ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడం జరిగింది. అయితే ఆ దెబ్బని చూసుకొని కూడా కోర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లెయింట్ తీసుకోలేదు. దగ్గరగా 25 రోజులు పైనే అయిపోయింది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఆ అబ్బాయి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే నేను ఈ 25 రోజుల్లో ప్రశాంతి మేడం దగ్గర, నెల్లూరు ఎమ్మెల్యే మేడం దగ్గర నుంచి ఫోన్ చేపిచ్చాను. సుధాకర్ సార్‌కి. అలాగే అన్నాడు. కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎస్పీ మేడం దగ్గర నుంచి నేను పిటిషన్ పంపించాను. అయినా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అయితే ఇంకా నేనేటి చేశానంటే, ఇక్కడ నాకు నెల్లూరులో న్యాయం జరగతలేదు కాబట్టి హైదరాబాద్‌కి ఒక 4 డేస్ బ్యాక్ ఎళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆల్రెడీ కంప్లెయింట్ ఉంది కదా! మేడం అక్కడికి వెళ్లి ఇలా చెప్పాను. మేడం ఇక్కడ కంప్లెయింట్ ఇచ్చినాం కదా! లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ 5 మంత్స్ బ్యాక్ అబ్బాయి ఇలా చేసిండు. ఇలా మోసం చేసి ఎళ్ళిపోయిండు. ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు. నన్ను నడి రోడ్లో ఏసాడు. నా దగ్గర ఉన్నది మొత్తం ఊడ్చుకెళ్ళిపోయాడు. ఇక్కడ మా ఇంట్లో నేను తలెత్తుకోలేకపోతున్నాను. నా జీవితం పోయిందని చెప్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, "అమ్మ నీది నెల్లూరు కాబట్టి నీకు ఖచ్చితంగా కోర్ పోలీస్ స్టేషన్ నుంచే న్యాయం జరగాలి. ఆ రోజు అబ్బాయి ఇక్కడున్నాడు కాబట్టి నేను ఆ రోజు నీకు న్యాయం చేయగలిగాను. ఈరోజు అబ్బాయి మనతో లేడు కాబట్టి నువ్వు కోర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వు. ఒకవేళ అక్కడ నీకు న్యాయం జరగకపోతే నువ్వు ఫైట్ చేయి" అని మాత్రమే చెప్పారు సార్. ఓకే. ఇది పరిస్థితి. హ్మ్. ఆ అబ్బాయి 10 డేస్ బ్యాక్ కాల్ చేసి, "నాకు నువ్వు మా ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు. ఒకే రూమ్‌లో పెట్టి లాక్ చేశారు. నాకు ఒకే ఇంట్లో ఉండి లాక్ చేసి, నాకు ఒక జైల్‌లో పెట్టినట్టుగా ఒక ఫుడ్ పెట్టడానికి డోర్ ఓపెన్ చేస్తున్నారు. నన్ను కొట్టి పడేస్తున్నారు. అందుకని చెప్పి నేను నీకు ఏ విధంగా నేను ఎటువంటి సహాయం డబ్బు పరంగా కానీ, పెళ్లి పరంగా కానీ ఎటువంటి న్యాయం చేయలేనని" ఓకే. చెప్తున్నాడు. ఓకే. ఇది పరిస్థితి. ఆహ్, పూర్తిగా వివరాలు మొత్తం చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఆహ్ కి పూర్తి స్థాయిలో ఒక ఆర్థిక పరంగా, శారీరకంగా మొత్తంగా ఆమె అన్యాయానికి గురైందని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈ గత 20 రోజుల నుంచి కోవూరు పోలీసులైతే కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు. దీన్ని అసలు అమ్మాయి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఏమాత్రము న్యాయం జరగలేదంటూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీని కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ చేసి అతని మీద చర్య తీసుకోవాలంటూ కూడా లక్ష్మి అయితే కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్‌తో గయాస్ ఆర్‌టీవీ నెల్లూరు నుంచి. నాకు పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి న్యాయం జరగతలేదు. అలాగే ఆహ్, నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదు. అయితే నేనేం చేయాలి? పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోతే నా బాధ, నాకు జరిగిన అన్యాయం నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చేయాలి? అందుకే నేనేటనుకుంటున్నానంటే సోమవారం మంగళగిరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికెళ్ళి అర్జీ పెట్టడం కానీ, లేదా పవన్ కళ్యాణ్ సార్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోవడం కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. లేదు అనుకుంటే న్యాయం జరగకపోతే మాత్రం నేను హోమ్ మినిస్టర్ సార్ దగ్గరికైనా వెళ్తాను. నాకైతే ఖచ్చితంగా న్యాయం కావాలి. ఇది ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి ఈరోజు నాకు అయినట్టు ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. ఈరోజు నేను మోసపోయినట్టు, నా జీవితం పోయినట్టు నేను తెలిసి చేశానో, తెలియక చేశానో కానీ చేసినాను. నేను వాడిని గుడ్డిగా నమ్మి మోసపోయాను. కానీ నేను మోసపోయి నా జీవితం పోయినట్టు ఇంకొక ఆడపిల్ల జీవితం అయితే పోకూడదు. ఇంకొక ఆడపిల్ల అయితే నాలాగా జీవితం అయితే పోగొట్టుకోకూడదని నేను కోరుకుంటున్నాను.